హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పెసలు పునుకులు వేసుకుందాము. పునుగులు చూడండి, పెసలు నానబెట్టేసాను. దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం వేస్తున్నాను. వేసి వాటర్ వేయకుండా ఇది రుబ్బుకోవాలి. వాటర్ వేయకుండా నేను ఇది మిక్సీ చేస్తాను. తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ లోపల నాకు ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. చూడండి, నేను ఎగ్ వేస్తున్నాను. ఇది ఈ పునుగులకి ఎగ్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను ఎగ్ వేస్తున్నాను. ఎగ్ వేసాక దాంట్లో నేను కొంచెం జీలకర్ర, వాము, పసుపు కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఈ జీలకర్ర, వాము మనకి అరుగుదలకు మంచిది. పసుపు కూడా యాంటీబయాటిక్ కదండి. ఏ విధమైన కడుపు నొప్పులు అలాంటివి ఏమీ రాకుండా మనల్ని కాపాడుతుంది అన్నమాట. అలాగే కొన్ని ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అన్నీ వేయట్లేదు. ఈ ఎగ్గలు వద్దన్న వాళ్ళకి ఉట్టిది వేయడానికి. ఇది మనం ఇలాగా గిలకట్టేసి దీంట్లో నేను రుబ్బుకున్న పిండి ఒక 2 గరిటెలు వేస్తున్నాను. ఎందుకంటే అండి ఆ ఎగ్కి అది సరిపోద్ది. ఆ తర్వాత పునుకులు ఎలాగ వేయాలో నేను చూపిస్తాను. ఇదంతా ఇలా కలిపేసాం కదా, పునుకులు వేసుకోవడానికి నేను ప్యాన్ పెట్టుకుని మీకు చూపిస్తాను. చూడండి, ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఇందులో మనం కొంచెంగా పునుగులు వేసేసుకుందాం. ఎక్కువ వేడైపోతే వెంటనే మాడిపోతాయండి, ఉడకవు. అందుకే నేను కొంచెం వేడయ్యాకే వేస్తున్నాను. అది అలాగా అవుతుంది. దీన్ని నిండుగా వేసేసుకోవచ్చు. మనం కలుపుకున్నది ఇక్కడికి సరిపోద్ది. దీన్ని నిండుగానే తర్వాత మిగిలినవి వేసుకోవచ్చు. ఈ ఎగ్ రెసిపీతో మనం ఇలాగా వేసుకుంటే ఇవి తినడానికి బాగుంటాయి, ఆరోగ్యం కూడా. ఎగ్ విడిగా ఎలాగూ తినలేం కదా. కొంచెం మంది తింటారనుకోండి. తినలేని వారికి ఇలా వేసుకుంటే చక్కగా సరిపోతుంది. మొత్తం పిండి అంతా ఇందులో డిప్ చేసేసాను. కలుపుకున్నది ఎగ్, పెసరపిండి అన్నీ వేసాను కదా, ఆనియన్స్ అన్నీని, అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ వేసినందుకు ఇది టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం అన్నీ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇలా చేసుకుందామండి. ఇలా ఉడకనివ్వండి. ఉడికాక ఆ డిష్ అవుట్ చేయడం చూపిస్తాను. ఇదిగో చూడండి, ఎంతో చక్కగా వేగుతున్నాయి కదా. ఈ చక్క బౌల్స్లకు కూడా వచ్చేసాయి. ఇలా చేసుకుంటే పిల్లలకి ఏదో ఒక వెరైటీ అలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి స్పెషల్గా ఉంటుంది. వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారు. పిల్లలకే కాదండి, ఇంట్లో వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే వెరైటీ. దీంట్లో మనం వేసుకుంటే నిలవ ఉన్న చట్నీలు కానీ మామూలు చట్నీ అన్నా చేసుకోవచ్చు. కానీ పప్పుల చట్నీ మాత్రం చేసుకోకూడదు. టమాటా చట్నీ చేయాలి. ఇది పప్పులు కదా, మనకి అరుగుదల తక్కువ ఉంటుంది. కాబట్టి టమాటా చట్నీ, నిలవ చట్నీ వేసుకున్నా, మామూలుగా అప్పటికప్పుడు చేసుకున్నా బాగుంటుంది. చూడండి, వేగిపోయి మనం తీసేసుకుందాము. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. అంతే. చూడండి, ఎంతో చక్కనైన పునుగులు రెడీ అయిపోయి. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో కలుసుకుందాం.